ఈ రోజు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మాజీ మంత్రివర్యుడు కుప్పల ఈశ్వర్ కాంగ్రెస్ ను ఉద్దేశించి మాట్లాడుతూ, మీరు ఇస్తానన్న రైతు భరోసా ఏమైంది? కనీసం ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తానంటిది, మరి ఎంతమందికి ఇచ్చారు? డిసెంబర్ 9న ఇస్తానన్న రైతు భరోసా అది వాయిదా వేసి మెల్లిమెల్లిగా కొంతమందికి ఇస్తూ 3 ఎకరాల వరకు ఇచ్చారు. మరి అది పక్కన పెడితే కనీసం ఇప్పటి పంటకైనా వర్షాలు రాకపోయినా కూడా రైతులు పంటను వేశారు. మరి వారికి ఎరువులకి మందులకి ఇస్తారేమో అని చెప్పి వారు ఆశపడుతున్నారు. కనుక వారికి మీరు ఇప్పటికైనా ఇస్తారా అని చెప్పి ప్రశ్నించారు. రైతులు వ్యవసాయం చేసే టైం అయింది, విత్తనాలు పెట్టే టైం అయింది. మరి రైతు భరోసా ఇస్తానన్నారు, మరి ఎప్పుడు ఇస్తారో ఇంతవరకు ఇవ్వలేదు. వ్యవసాయం అయిపోయినాక ఇస్తారా అని ప్రశ్నించిండు కొప్పుల ఈశ్వర్. మీ ప్రభుత్వం 2014 కంటే ముందున్న ప్రభుత్వాన్ని తలదన్నేటట్టు ఉన్నది అని ఎద్దేవా చేసిండు. మీ ప్రభుత్వం వచ్చినాక రైతు 250 మంది చచ్చిపోయిండ్రు, కరెంటు లేదు, నీళ్లు లేవు. మీరు ఇచ్చిన అలవగాని హామీలకు ప్రజలు భ్రమపడి ఓట్లేసిండ్రు, మీరు ప్రజలను మోసం చేసిండ్రు అన్నాడు. మీరు వచ్చినాక ఇత్తనాల ధరలు పెరిగినాయి, అరిధాన్యం కొనుగోలు కూడా లేట్ అయింది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం లోటుపాట్లను వెతుకుతున్నారు అని అన్నాడు. కౌలు రైతులకు కూడా భరోసా ఇస్తానన్నారు, మేము ఇవ్వలేకపోయినాం, ఇవ్వండి. కనీసం ఏ బేసిస్లో ఇస్తారు అని కౌలు రైతులకి ఇద్దరికి ఇస్తారా ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఇప్పటి వరకు క్యాబినెట్ మీటింగ్స్ 2-3 మీటింగ్స్ అయినాయి. క్యాబినెట్ మీటింగ్లలో మీరు గొప్పగా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడినటువంటి మాటలు పత్రికల ద్వారా, టీవీ ఛానల్స్ ద్వారా అప్పుడే ఇచ్చేసినంత సంబర పెడుతున్నారు. మరి ఏది ఎప్పుడు ఇస్తారు? నిజంగా నాట్లైనాక ఇస్తారా? ఒకవేళ నాటేసినాక ఇస్తే అది ఎవరికి ప్రయోజనం? అసలు రైతు బంధు, రైతు భరోసా ఉద్దేశం ఏంది? రైతు భరోసా మీరు పెట్టింది కావచ్చు, రైతు బంధు ఆనాడు కేసీఆర్ గారు పెట్టినటువంటిది కావచ్చు. రైతులకు పంట పెట్టుబడి సహాయం కింద వాళ్ళు పంటలు వేసేటువంటి సమయంలో వాళ్ళకు రైతు బంధు అందాలనేటువంటిది ప్రధానమైన ఉద్దేశం. కౌలు రైతుకు కూడా ఇస్తామని ఆశ పెట్టిండ్రు. కౌలు రైతుకు కూడా ఏ బేస్లో ఇస్తారు చెప్పండి. సంతోషం, మేము కౌలు రైతుకు ఆ రోజు చేయలేకపోయినాం, మీరు ఎక్స్ట్రీమ్గా దాన్ని ప్రకటన చేసిండ్రు. ఒక భూమి మీద కౌలు అంటే కౌలు రైతు ఉంటాడు, ఓనర్ ఉంటారు, ఇద్దరు ఇట్లా ఎవరికి ఇస్తారు? ఇద్దరికి ఇస్తారా? చెప్పండి మీ విధానము. ఇప్పటి వరకు 8 నెలలు అయినా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక విధి విధానాలను రూపొందించడంలో కూడా ఘోరంగా విఫలమైందని మనం చెప్పచ్చు.